అందరికీ నమస్కారం. ఈరోజు 11వ తారీఖు జనవరి నెల 2024. ఈనాటి పంచాంగం ఎలా ఉంది? అలాగే మేషరాశి నుంచి మీనరాశి వరకు దినఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. మీరందరూ కూడా మీ జాతకం తెలుసుకోవడాని కోసం నన్ను ఖచ్చితంగా కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, ముందుగా ఈనాటి పంచాంగం శ్రీ శోభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మాఘశీర్ష మాసం బహుళపక్షం అమావాస్య తిథి వారం గురువారం నక్షత్రం వచ్చేసి పూర్వాషాఢ నక్షత్రం అన్నమాట. మరి ఈరోజు పితృతర్పణాలు చేసుకోవడం ఎంతో మంచి పని అని చెప్పేసి తెలియజేస్తూ, ముందుగా మేషరాశి వాళ్ళకి ఈరోజు తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ, పిల్లలతో సరదాగా కాలక్షేపం చేస్తూ సంతోషంగా గడుపుతారు. వృషభ రాశి వాళ్ళు విలువైన వస్తువులు, భూములు, వాహనాలు కొనడానికి ఈరోజు ఏమాత్రం మంచిది కాదు. మంచి జ్యోతిషిని సంప్రదించిన తర్వాత ఆళ్ళని పనులు చేయాలి. తల్లి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు మంచి ధన ఆదాయం, కుటుంబంలో సంతోషము, పిల్లల చదువులో పురోగతి బాగా కనిపిస్తుంది. కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యపరమైన విషయాల్లో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవటం, శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం ఎంతైనా మంచిది. సింహరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆ ఖర్చులు పనికిరాని ఖర్చులు అవ్వకుండా మంచిదానికైతే చాలా మంచిదిగా గమనించాలి. కన్యా రాశి వాళ్ళందరికీ వ్యాపారంలో మంచి లాభాలతో ఈ రోజంతా సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. మంచి లాభాలతో మీరు సంతోషంగా ఉంటారు. తులారాశి వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా తమ యొక్క తెలివితేటలన్నీ కూడా ఒక్కసారిగా బయటికి అందరికి తెలిసి అందరి చేత గౌరవించబడతారు. వృశ్చిక రాశి వాళ్ళకి అదృష్టం చాలా బాగుండి తండ్రి ద్వారా రావాల్సినటువంటి బకాయిలు ఏమన్నా ఉంటే వస్తాయి. అలాగే ధర్మాన్ని తప్పకుండా పాటిస్తారు. ధనుసు రాశి వాళ్ళందరూ కూడా వాహనాలు నడిపేటప్పుడు, అలాగే ఏ పని చేసినా ఒకటికి 2 సార్లు జాగ్రత్తగా ముందుకు వెళ్ళటం మంచిది. లేనిపోని ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. మకర రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు పార్ట్నర్‌షిప్‌లో వ్యాపారాలు బాగా నష్టమొస్తాయి. ఖర్చులు అధికంగా ఉంటాయన్నమాట. కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఆరోగ్యపరమైన విషయాల్లో సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. అలాగే శత్రువులు మిత్రులవుతారన్నమాట. ఇక మీనరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎంతో చక్కటి తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ, పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేస్తూ, విదేశీయానాలు, దూర ప్రయాణాల గురించి చక్కగా అందులో ఎంజాయ్ చేస్తారని తెలియజేస్తూ, జ్యోతిషపరంగా ఎటువంటి సందేహాలు కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, నేను సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాలయ్య గారు.